హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామందికి నేవీలో పనిచేయాలని కోరుకుంటుందండి. అలాంటి వాళ్ళ కోసం ఇండియన్ నేవీ నుండి మంచి బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. 4300 పోస్టులు ఉన్నాయి. దీనికి అర్హత కూడా తక్కువ క్వాలిఫికేషన్తోనే ఉంది. 10th క్లాసు అండ్ ఇంటర్మీడియట్ 2 రకాల పోస్టులకి ఇస్తున్నారు. అండ్ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి. శాలరీ కూడా 30,000 వరకు ఉంటుంది. సో ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి చూద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం ఏ వెబ్సైట్కి వెళ్ళాలి అంటే joinindiannavy.gov.in ఈ వెబ్సైట్కి వెళ్తే మనకి అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడే స్టార్టింగే ఉంది చూడండి, మనకి నోటిఫికేషన్ ఫర్ అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ అని ఉంది కదా, ఇంగ్లీష్లో ఉందన్నమాట ఇక్కడ. అదేవిధంగా నెక్స్ట్ హిందీలో కూడా వస్తుంది. అండ్ ఒక 2 సెకండ్స్ ఆగితే మనకి నెక్స్ట్ది కూడా 2 రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి ఎంఆర్ది కూడా ఇక్కడ వస్తుంది. ఇదిగో ఇప్పుడు వచ్చింది చూడండి, నోటిఫికేషన్ ఫర్ అగ్నివీర్ ఎంఆర్. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. 2 నోటిఫికేషన్లు కూడా ఇలా తీసుకోవాలన్నమాట. నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దామండి. ఫస్ట్ మనము ఎంఆర్ గురించి మాట్లాడదాం. ఎంఆర్ అంటే ఏంటంటే మెట్రిక్ రిక్రూట్స్ అనమాట. ఈ పొజిషన్కి ఇండియన్ నేవీ నుండి మనకి అప్లికేషన్స్ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవడానికి వీళ్ళు రిక్రూట్మెంట్కి తీసుకుంటున్నారనమాట. అది కూడా ఏంటంటే అన్మ్యారీడ్ మేల్ అండ్ అన్మ్యారీడ్ ఫీమేల్. సో బ్యాచిలర్స్కి మాత్రమే అప్లై చేసుకునే వీలుందండి. డీటెయిల్స్ అన్నీ చూద్దాము. ఎలిజిబిలిటీ ఏముండాలి అంటే అప్లికేషన్స్ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ విత్ మినిమం 50% మార్క్స్. మీకు 10th క్లాస్ విత్ మినిమం 50% మార్క్స్ వస్తే చాలా అనమాట. అదేవిధంగా ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి దీనికి అంటే, వీళ్ళు ఉన్నారు కదా బార్న్ బిట్వీన్ 1st నవంబర్ 2003 నుండి 30th ఏప్రిల్ 2007 వరకు ఎవరైతే పుడతారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. మీరు ఆ విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకొని మీరు ఎలిజిబులో కాదో చెక్ చేసుకోవాలి. ఓన్లీ అన్మ్యారీడ్ వాళ్ళే అప్లై చేయాలని చెప్తున్నారండి. మీకు దీనికి పే ఎలా ఉంటుంది అంటే అగ్నివీర్ విల్ బీ పేడ్ ఏ ప్యాకేజ్ ఆఫ్ 30,000 పర్ మంత్. మీకు ఇయర్లీ ఇంక్రిమెంట్ ఉంటుందన్నమాట. 30,000 పర్ మంత్ వస్తుంది మనకి. దీనికి అడిషనల్గా రిస్క్ అండ్ హార్డ్షిప్ డ్రెస్ అండ్ ట్రావెల్ అలవెన్సెస్ విల్ బి పెయిడ్. రిస్క్, హార్డ్షిప్, డ్రెస్ అండ్ ట్రావెల్ అలవెన్సెస్ అన్నీ కూడా యాడ్ చేస్తారు 30,000కి. ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ ఉంటుంది. మీకు ఇందులో ఎలా ఉంటుందంటే 4 years ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందండి. తర్వాత మిమ్మల్ని వాళ్ళందరిలో కూడా మీ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 25% వరకు మిమ్మల్ని తీసుకొని పర్మనెంట్ చేస్తారనమాట. 25% వాళ్ళని మాత్రమే వాళ్ళు మళ్ళీ ఫిల్టర్ చేసి తీసుకుంటారు. ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే 2 stages ఉంటుందండి. Stage 1 అండ్ Stage 2. Stage 1లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రం Stage 2కి తీసుకుంటారు. Stage 1 ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ టెస్ట్ అనమాట. ఇది ఎలా ఉంటుంది అంటే ప్యాటర్న్, మీకు ఫస్ట్ క్వశ్చన్ పేపరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుందంటండి. అది మీకు హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట అన్నీ కూడా. అది కూడా మీకు ఏంటంటే 2 sections సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్ ఇవి ఉంటాయంట టాపిక్స్. అది కూడా మీకు 10th క్లాస్ సిలబస్ ఉంటుందన్నమాట. ఇది 10th క్లాస్ స్టాండర్డ్తో బేస్ చేసుకుని జాబ్ కాబట్టి 10th సిలబస్ ఇస్తారు. డ్యూరేషన్ వచ్చి మీకు 30 minutes ఉంటుంది. ఇది అండ్ మీకు పెనాల్టీ కూడా ఉందన్నమాట. 0.25 మార్క్ రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్ పెనాల్టీ ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు ఏముంటుంది అంటే 550 రూపీస్. అందరూ కూడా 550 రూపీస్ పే చేయాలండి. ప్లస్ 18% GST కూడా పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ Stage 1లో క్వాలిఫై అయిన వాళ్ళకి Stage 2 కండక్ట్ చేస్తారు. Stage 2లో ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. PFT అంటే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు మళ్ళీ. ఆ తర్వాత రిక్రూట్మెంట్, మెడికల్, ఈ 2 క్వాలిఫై అయిన వాళ్ళకి మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారనమాట. అప్పుడు మీకు మెరిట్ లిస్ట్లోకి తీసుకొని మిమ్మల్ని తీసుకుంటారండి. మీకు ఫిజికల్ టెస్ట్కి కూడా ఏమేమి కావాలి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. రన్నింగ్ ఎంత ఉండాలి, స్క్వాట్స్, పుషప్స్, మేలు ఫీమేలుకి కూడా సపరేట్గా ఎంతెంత ఉండాలనేది క్లియర్గా మెన్షన్ చేస్తారు. మీరు చెక్ చేసుకోండి. ఇవన్నీ క్లియర్ చేసిన వాళ్ళకి మాత్రమే మెరిట్ లిస్ట్లోకి తీసుకుంటారనమాట. అదేవిధంగా మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఏమున్నాయి అనేది మీరు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, చూసుకోవాలి.
మీకు ఇది ఎలా అప్లై చేయాలి అంటే ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేయాలండి. వెబ్సైట్ ఏంటి అంటే agnivir.navy.cdac.in. ఈ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు మనం వచ్చాము వెబ్సైట్ www.joinindiannavy.gov.in. దీనికి కూడా వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మీకు ఫోటోగ్రాఫ్స్, సిగ్నేచరు ఏంటి అవన్నీ కూడా సైజెస్ ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. మీరు అప్లై చేసుకునే ముందు అవన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలన్నమాట. దీనికి అప్లికేషన్ లాస్ట్ డేట్ 27th మే అండి. 27th మే లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక నోటిఫికేషన్ ఉంది కదా, అదేంటంటే ఎస్ఎస్ఆర్ అంటే ఏంటంటే సీనియర్ సెకండరీ రిక్రూటర్స్ అనమాట. సో ఈ జాబ్కి మనకి ఎలిజిబిలిటీ ఎలా ఉందో క్లియర్గా చూద్దాము. దీనికి కూడా సేమ్ అండి, అన్మ్యారీడ్ మేల్ ఫీమేల్ అంటే బ్యాచిలర్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీకు 10+2 విత్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ సబ్జెక్ట్స్ ఉండేలాగా 12th క్లాస్ అర్హతతో మీరు అప్లై చేయొచ్చు అనమాట. మినిమం 50% ఉండాలన్నమాట 12th క్లాస్లో. అదేవిధంగా లేదు అంటే కనుక ఇంజనీరింగ్లో మీరు డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారు కదా, మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా వాళ్ళు, ఈ స్ట్రీమ్స్లో వాళ్ళు. అదేవిధంగా సబ్జెక్ట్స్ కూడా ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఉన్న వాళ్ళు, నాన్ వొకేషనల్ కోర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 12th డిప్లొమా ఆర్ నాన్ వొకేషనల్ కోర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి ఏజ్ లిమిట్ ఎంత అంటే November 1st, 2003 నుండి April 30th, 2007 వరకు బార్న్ బిట్వీన్ ఎవరైతే ఆ మధ్యలో పుట్టారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు చెక్ చేసుకోండి, మీరు అర్హులో కాదో అనేది మీరు చెక్ చేసుకోవాలి. మ్యారిటల్ స్టేటస్ అన్మ్యారీడ్ అండి, అన్మ్యారీడ్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. మీకు పే స్కేల్ దీనికి కూడా సేమ్ ఉంటుంది, 30,000 per month ఇస్తారు. ఇయర్లీ ఇంక్రిమెంట్ అయితే ఉంటుందన్నమాట. రిస్క్, హార్డ్షిప్, డ్రెస్ అండ్ ట్రావెల్ అలవెన్సెస్ కూడా పే చేస్తారు దీనికి కూడా. అదేవిధంగా దీనికి కూడా మీకు 4 years ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 25% అనేది పెర్ఫార్మెన్స్ని బట్టి 25% పీపుల్ని మాత్రం సెలెక్ట్ చేసుకుంటారనమాట, పర్మనెంట్ చేస్తారు. దీనికి కూడా సెలెక్షన్ ప్రాసెస్ ఏమండి, Stage 1 అండ్ Stage 2 ఉంటుంది. Stage 1లో ఏంటంటే ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ పెడతారంట. అది మీకు టెస్ట్ 100 marks కండక్ట్ చేస్తారు. ఈచ్ క్వశ్చన్కి 1 mark ఉంటుంది. ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్లో ఇస్తారు. అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. మీకు ఏమేమి ఉంటాయంటే ఇంగ్లీషు, సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ అవేర్నెస్ ఈ టాపిక్స్ ఉంటాయి. ఇందులో మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎగ్జామ్ సిలబస్ కూడా మీకు 10+2 లెవెల్లోనే ఉంటుందన్నమాట. ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 550 రూపీస్ ప్లస్ 18% GST పే చేయాలి అందరూ కూడా. ఇది Stage 1లో మీరు ఎగ్జామ్ త్రూ అయిన వాళ్ళకి PFT ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ పెడతారు, రిటర్న్ టెస్ట్ రాయాలి, నెక్స్ట్ మెడికల్ టెస్ట్. సేమ్ ఫస్ట్ దానికి ఎలా ఉందో దీనికి కూడా అదే విధంగా ఉంది. మీరు స్టాండర్డ్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలి, మెడికల్ స్టాండర్డ్స్ కూడా చెక్ చేసుకోవాలి. ఎలా అప్లై చేయాలి అంటే సేమ్ అండి, సేమ్ వెబ్సైటు, ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. 27th మే వరకు కూడా టైం ఉంది. స్టార్టింగ్ డేట్ May 13th నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి కూడా లాస్ట్ డేట్ 27th మే వరకు కూడా టైం ఉంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా 2 పోస్టులకి మీకు 10th క్లాసు అండ్ ఇంటర్మీడియట్ అర్హతతో మంచి పొజిషన్స్ అండ్ జాబ్స్ కూడా మీకు నేవీలో చాలామంది కళ ఉంటుందంటే అందులో చేయాలని. కాబట్టి అలాంటి వాళ్ళు మీరు ఛాన్స్ మిస్ చేసుకోకుండా యూస్ చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ID మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.